అనారోగ్య సమస్యతో బాధపడుతున్నామైతే ప్రార్థనలో ఏకీభవించి స్వస్థత కలుగుతుంది. పరిశుద్ధుడా పరలోకపు మా తండ్రి, ఏ బిడ్డలైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో బిడ్డలకున్న ప్రతి ఒక్క అనారోగ్య సమస్యలన్నిటి నుంచి స్వస్థత విడుదల యేసు నామమున కలుగునుగాక తండ్రి. పరిశుద్ధ ఆత్మ యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. నిచ్చెడగు దేవా, సమాధానికర్త నీకే వందనాలు. మహిమగల దేవా, కృపగల దేవా, దైవగల దేవా, కరుణామయుడా, నిచ్చెడగు తండ్రి, సమాధానికర్త నీకే స్తుతులు స్తోత్రములు రాజా. నాయన ఏ బిడ్డలైతేనైనా ఏ బలహీనతతో బాధపడుతున్నారో తండ్రి, బిడ్డలకున్న ప్రతి ఒక్క బలహీనతలన్నిటి నుంచి నీ సంపూర్ణ స్వస్థత విడుదల యేసు నామమున కలుగునుగాక నాయన. బిడ్డలకి స్వస్థత దయచేయండి తండ్రి. ఇప్పుడే యేసు పొందిన గాయముల చేత స్వస్థత దయచేయండి తండ్రి. నాయన బిడ్డలకున్న బలహీనతలు తీసివేతండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం, శక్తిని, బలముతో నింపండి, కృపలతో నింపండి తండ్రి. నాయన బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. నాయన ఏ బలహీనతతో బాధపడుతున్న బలహీనతలన్నిటి నుంచి నేను స్వస్థత దయచేయండి తండ్రి. నాయన హాస్పిటల్లో ఉంటున్న రోగులందరినీ ముట్టండి, స్వస్థత విడుదల కలుగునుగాక తండ్రి. నాయన ఐసీలో ఉంటున్న బిడ్డలందరినీ స్వస్థత విడుదల యేసునామమున కలుగునుగాక. బిడ్డల మీద నీ రక్తాన్ని పోక్షిస్తున్నాం తండ్రి. నాయన యేసు పొందిన గాయముల చేత బిడ్డలకి స్వస్థత కలుగునుగాక, బిడ్డలకి స్వస్థత కలుగునుగాక తండ్రి. నైనా అది ఏ బలహీనత అయినా కానీ యేసు నామమున స్వస్థత కలుగునుగాక. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థత విడుదల యేసు నామమున దయచేయండి తండ్రి. క్యాన్సర్ వ్యాధి నుంచి స్వస్థత కలుగునుగాక నైనా. కిడ్నీ బలహీనతతో బాధపడుతున్న బిడ్డలకి స్వస్థత కలుగునుగాక నైనా. కిడ్నీ వ్యాధి నుంచి స్వస్థత యేసు నామమున కలుగునుగాక తండ్రి. నైనా షుగర్తో బీపీతో బాధపడుతున్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థత కలుగునుగాక తండ్రి. నాయన స్వస్థపరచు దేవుడు నువ్వే తండ్రి. నాయన పరిశుద్ధాత్మడానికే వందనాలు తండ్రి. నాయన ఆస్తమాతో బాధపడుతున్న బిడ్డల్ని స్వస్థత కలుగునుగాక తండ్రి. నరాల బలహీనతతో బాధపడుతున్న బిడ్డల్ని స్వస్థపరచండి తండ్రి. నాయన కాళ్ళలో ఉన్న బలహీనతలు తీసివే తండ్రి. నాయన చేతుల్లో నడుముల్లో నాయన నీ శక్తిని దయచండి. వెన్నుపూసలో ఉన్న బలహీనత తీసివే తండ్రి. నాయన మెడ నరాల్లో ఉన్న బలహీనత తీసివే. తలనొప్పితో విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్న బిడ్డలకి స్వస్థత కలుగునుగాక నాయన. బిడ్డల్ని స్వస్థపరచండి దేవా. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. థైరాయిడ్తో బాధపడుతున్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక. బిడ్డలందరినీ స్వస్థత కలుగునుగాక. బిడ్డల జీవితంలో నీ అద్భుతంలో జరుగునుగాక. బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి, మేలులతో నింపండి. బిడ్డల జీవితంలో నీ గొప్ప కార్యములు జరుగునుగాక. బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి, మేలులతో నింపండి. బిడ్డల జీవితంలో నీ కార్యములు జరిగించండి. బిడ్డల్ని నీ కృపతో నింపండి తండ్రి. నాయన చంటి బిడ్డలకు ఉన్న బలహీనతలు తీసివే తండ్రి. నాయన చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. వృద్ధాపంలో ఉంటున్న బిడ్డలకి స్వస్థత కలుగునుగాక వేస్తున్నాము నాయన. నేను వృద్ధాపంలో ఉంటున్న బిడ్డలందరినీ స్వస్థపరచండి. వరకు ఉన్న బలహీనతలు తండ్రి. నేను నీ సంపూర్ణ స్వస్థత విడుదల యేసునామమున దయచేయమని కాక. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని నేను బిడ్డలకున్న ప్రతి ఒక్క బలహీనతలు తీసివే. శరీరంలో ప్రతి ఒక్క అవయవాల్ని ముట్టండి, నూతనపరచండి దేవా. నాయన బిడ్డలకున్న ప్రతి బలహీనతలు తీసివేసి నీ స్వస్థత కలుగునుగాక. బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నేను శారీరకంగా దీవించండి, ఆరోగ్యకరంగా దీవించండి, కుటుంబపరంగా దీవించండి, మేలులతో నింపండి, నీ కృపలతో నింపండి తండ్రి. దేవా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నేను బిడ్డలకున్న నైనా అనారోగ్య సమస్యల నుంచి విడిపించండి. బిడ్డలకి నైనా శాపాలు కొట్టివేతండి. బిడ్డలకన్నా అనారోగ్యమైన ప్రతి బలహీనత అంతా తీసివేసి ఇప్పుడే ఏసు రక్తాన్ని కుమ్మరిస్తున్నాం. ఏసు రక్తంతోనైనా బిడ్డలందరినీ నీ రక్తంతో కడగండి తండ్రి. నైనా జ్వరముతో, దగ్గుతో, జలుబుతో బాధపడుతున్న బిడ్డలకి స్వస్థత కలుగునుగాక. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నుంచి విడిపించండి తండ్రి. నైనా ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ప్రతి బలహీనతలు తీసివేయండి తండ్రి. నైనా నరాల వీక్నెస్ నుంచి విడిపించండి తండ్రి. థైరాయిడ్ నుంచి విడిపించండి. షుగర్, బీపీ అనే బలహీనతల నుంచి విడిపించండి. బిడ్డలకున్న ప్రతి బలహీనతలన్నిటి నుంచి విడిపించి నీ సంపూర్ణ స్వస్థత విడుదల యేసునామం దయచేస్తామని నమ్ముతూ ఈ ప్రార్థనలు ఏకీభించిన ప్రతి ఒక్క బిడ్డల్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలులతో నింపమని, వారికి మంచి ఆరోగ్యం దయచేయమన్నాయి, నీ కృపలతో నింపమని, కాపుదల దయచేయమన్నాయినా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం, ఆయురోగ్యాలను ప్రసాదించమన్నాయినా. ఈ కొద్ది ప్రార్థనని పాదస్థాన్ని తీర్చుకొని త్వరలోపత్పలం దయచేయమన్నా. నజరేయుడైన యేసుక్రీస్తు పుణ్యనామం నడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డలందరికీ స్వస్థత కలుగునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమెన్.